నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విమర్శలతో దాడి చేశారు. ఆయన కేసీఆర్ను ఓడించి సీఎం కుర్చీలోంచి దింపింది తానే అన్నారు రేవంత్. ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్కు గుండు సున్నా వచ్చిందంటే కారణం తానేనని కేటీఆర్ గుర్తించాలని చెప్పారు రేవంత్ రెడ్డి. స్టేటస్ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారు. అసలు కేటీఆర్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అంటూ ఆయన ప్రశ్నించారు. అధికారం పోయిందనే అక్కసుతో కేటీఆర్ ఈ మేరకు మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ది అసెంబ్లీకి వచ్చే స్థాయి కాదన్నారు రేవంత్. క్రిమినల్స్ ఎప్పుడు కేసులకు భయపడరు, కేసులకు భయపడితే క్రైమ్ చేయరు, అందుకే కేటీఆర్ భయపడను అంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ గురించి మాట్లాడడం కూడా అనవసరం అంటూ ఎద్దేవా చేశారు రేవంత్. ఇక కిషన్ రెడ్డి పైన కూడా రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి నేనే మెట్రో తెచ్చానని అంటున్నారు. కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుంది అంటూ ఆయన ప్రశ్నించారు. ఇక తెలంగాణకు కిషన్ రెడ్డి నిధులు తెస్తే సన్మానం చేస్తానని ఆయన చెప్పారు. కనీసం అఖిలపక్ష భేటీకి కిషన్ రెడ్డి రాలేదని రేవంత్ విమర్శించారు. కిషన్ రెడ్డి కేంద్రం నుంచి నిధులు తెస్తే వద్దంటామా అంటూ సీఎం రేవంత్ ప్రశ్నించారు. రింగ్ రోడ్డు అంటే రింగ్ ఉండాలి కదా, మరి సగం ఇచ్చి రింగ్ అని ఎలా అంటారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర సమస్యలపై ఉమ్మడి పోరాటం కోసం అఖిలపక్షం పెడితే బీజేపీ వాళ్ళు రాలేదు, కేసీఆర్ ఏమైనా అంటారనే కిషన్ రెడ్డి ఆ సమావేశానికి రాలేదేమో అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని రాష్ట్రాలను బీజేపీ సమానంగా చూడడం లేదని ఆయన ఆరోపించారు. బుల్లెట్ ట్రైన్ గుజరాత్కు ఇచ్చారు, తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని రేవంత్ ప్రశ్నించారు. ఇక తెలంగాణ కడుతున్న పన్నులు ఎంత, తిరిగి కేంద్రం కేటాయించిన నిధులు ఎంత, చర్చకు వస్తానంటే సీఎంగా తాను భట్టి చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 99 సార్లైనా ఢిల్లీ వెళ్తానని ఆయన అన్నారు. తాను ఢిల్లీకి వెళ్లడం వల్లనే హైదరాబాద్లో అభివృద్ధికి కావలసిన క్లియరెన్స్ వచ్చిందని రేవంత్ చెప్పారు. పట్టభద్రుల ఎన్నికలలో అసలు పోటీ చేయకుండా తప్పించుకున్నది బీఆర్ఎస్ కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. హరీష్ రావు లాంటి వాళ్ళు దొంగదెబ్బ తీశారని సీఎం చిట్చాట్లో కామెంట్ చేశారు. మందకృష్ణ మాటలు బీజేపీ మాటలుగా కొట్టిపడేశారు ఆయన. ఏపీలో అసలు వర్గీకరణే మొదలు కాలేదని తిప్పికొట్టారు. గతంలోనే ఎస్ఎల్బీసీ పూర్తి చేసి ఉంటే ప్రమాదం జరిగేది కాదని అన్నారు. చావులను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు.